రేపు కొమరం భీం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. కొటారి కొత్తగూడలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. అక్కడే ఆదివాసీలతో ముఖ్యమంత్రి సహపంక్తి భోజనం చేస్తారు. అనంతరం కాగజ్ నగర్ క్రాస్ రోడ్లో జరిగే భారీ బహిరంగ సభకు హాజరవుతారు. ఇక్కడే రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో కొత్తగూడలో ఏర్పాట్లు సాగుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మాంతయ్య అందిస్తారు. మాంతయ్య, ప్రస్తుతం మనం కొమరం జిల్లా కెరమెరి మండలం కొలాంకోటారి గ్రామంలో ఉన్నాం. సీఎం పర్యటన నేపథ్యంలో ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యాయి. దాదాపుగా ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. సీఎం చేతుల మీదుగా నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ గృహాలను ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం దాదాపుగా ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. వారం రోజుల నుంచి కూడా ఆ జిల్లా అధికార యంత్రాంగం అంతా ఇక్కడే ఉంది. ఇక్కడ ఇళ్ల నిర్మాణంతో పాటు అవసరమైన అంతర్గత రహదారులు, విద్యుత్ సంబంధించిన ఏదైతే విద్యుత్ సరఫరాకు సంబంధించి కూడా ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. మొత్తానికి కూడా కొలాంగూడ గ్రామానికి ఒక రూపు మారిందని చెప్పవచ్చు. దాదాపు దశాబ్దాల కాలంగా కూడా ఈ ఏదైతే కొటారి గ్రామం చాలా వెనుకబడిన గ్రామం. సీఎం పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా కూడా దాదాపుగా ఇక్కడే మకాం వేసి ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. మొత్తానికి కూడా మనం చూసుకోవచ్చు, గ్రామంలో లబ్ధిదారులకు అవసరమైన ఇళ్ల నిర్మాణం పూర్తయింది. సీఎం చేతుల మీదుగా లబ్ధిదారులకు అందించబోతున్నారు. దీనికి సంబంధించి గృహ నిర్మాణ శాఖ అధికారులు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన తుది మెరుగులకు ఏర్పాటు కూడా పర్యవేక్షిస్తున్నారు. సార్ చెప్పండి, ఎన్ని ఇళ్లను సీఎం ప్రారంభించబోతున్నారు? ఇప్పటికి ఎన్ని పూర్తయ్యాయి? ముఖ్యమంత్రి వర్యులు జూన్ 1వ తారీఖున మన కొమరం జిల్లా కొటారి గ్రామ పంచాయతీకి వస్తున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 గృహప్రవేశాలు ఇక్కడి నుంచెల్లే ప్రారంభించడం జరుగుతుంది. అందులో భాగంగా సెకండ్ ఫేజ్ లాంచింగ్ కూడా ఇక్కడి నుంచెల్లే చేయడం జరుగుతుంది. కాబట్టి మేము ఇక అదృష్టంగా భావిస్తున్నాము. ఈ కొటారికి సంబంధించి కొటారి గ్రామ పంచాయతీలో టోటల్ 110 ఇళ్ళు మంజూరు చేయడం జరిగింది. 110 ఇళ్లలో భాగంగా ఈ ఆపరేషన్లో కొత్తగూడ ఆపరేషన్లో 25 ఇళ్ళు మంజూరు చేయడం జరిగింది. 25 ఇళ్లను ప్రారంభించడానికి జూన్ 1కు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వస్తున్న సందర్భంగా మా గృహ నిర్మాణ సిబ్బంది, మా ఏఈలు కానీ, మా డిఈలు కానీ, మా పీడీ గారి ఆధ్వర్యంలో గత వారం రోజుల నుంచి ఇక్కడ ఉండే ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ 25 ఇళ్ళు కూడా పూర్తి కావచ్చినాయి. ఆ రోజు ముఖ్యమంత్రి చేతుల మీదుగా వీళ్ళందరూ గృహప్రవేశాలు జరిపించడం జరుగుతుంది. మొత్తం మీద కూడా ఇందిరమ్మ ఫేజ్ 2కు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను వేదికగా తీసుకోవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. అటు అధికార యంత్రాంగం, ఇటు ప్రజాప్రతినిధులు అందరూ కూడా సమన్వయంతో పనిచేస్తూ ఉన్నారు. సీఎం సభతో పాటు సీఎం పర్యటనని విజయవంతం చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇది ఇక్కడ పరిస్థితి శ్రీనివాసరావు, అంతయ్య, ఈ